ఏదైతే మోడీకి అమెరికా ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తుంది. ఎస్పెషల్లీ అఫీషియల్‌గా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డర్సు, అట్లాగే బ్లాక్ చైన్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ భారత్‌కి రావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ H1B వీసాల ఇంపాక్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే అవమానించబడేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. రెండవది ఎప్పుడు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు తన చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే టైంకి ఒక 22, 23 ఉంటుంది. తను కొంచెం గుర్తింపు పొంది ఒక వెల్ సెటిల్డ్ అవ్వడానికి 27, 28 అవుతుంది. ఆ టైంకి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కదా! పెళ్లి కాకుండా అట్లాగే 35 ఏళ్ళు, 40 ఏళ్ళు చేయాలనుకుంటాడా? అమెరికాకి పోతే భార్యను తీసుకురానియకపోతే అతను పెళ్లి పెట్టాక లేకుండా అక్కడ ఉంటాడు. పోనీ అమెరికాలో ఉన్న అమ్మాయిలు ఏమన్నా వీళ్ళని పెళ్లి చేసుకుంటారంటే అమెరికాలో ఆల్రెడీ సెటిల్ అయినటువంటి అమ్మాయిలు పొరపాటు కూడా వీళ్ళని చేసుకోవట్లేదు. ఎదురు కట్టాలు అడిగే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సమస్య అవుతుంది. అందులో వీళ్ళకి ఇప్పుడు అక్కడ గ్యారంటీ లేదన్నప్పుడు అసలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో అక్కడికి పోవడం అనవసరం అన్నది ఇండియన్ యూత్ ఫీలింగ్. ఎందుకంటే రేపు పొద్దున భార్యను తీసుకెళ్ళలేడు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే సెక్యూరిటీ లేదన్నటువంటి ఫీలింగ్ అవుతుంది. ఇది ఇంపాక్ట్ అన్నటువంటిది భారతదేశంలోనే ఈ వనరులు పెరిగే అవకాశం ఉందని గమనించినే జీసీసీ లాంటి ఇండియాలో పెట్టడానికి ఇప్పుడు గ్లోబల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇది ఓ రకంగా చెప్పాలంటే భారతదేశం నుంచి ఇది ఒక ప్రొడక్షన్ సెంటర్ లాగా తయారయ్యి ఉత్పత్తులు విదేశాలు వాడుకుంటున్నారు. ఇప్పుడు చైనా వాడు ఏంటంటే రా మెటీరియల్ని తీసుకుని అక్కడే ప్రొడక్ట్ తయారు చేస్తాడు. పెట్టుబడి అమెరికా వాళ్ళు పెడతారు. సరుకులు అమెరికా, యూరప్ దేశాలు పంపిస్తాడు. మన దేశం నుంచి ఏం ఉత్పత్తి అవుతున్నదంటే భారతీయులకు పుట్టిన బిడ్డలు, భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ఇక్కడ చదువులు చదువుకుని ఇక్కడ ఉన్నత స్థానాలకు వచ్చి ఈ ప్రతిభంతా తీసుకెళ్ళి అమెరికాకి, యూరప్ దేశాలకు పెడుతున్నారు. వాళ్ళని ఇండియాలోనే మాతృదేశపు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ట్రంప్కి థ్యాంక్స్ చెప్పచ్చు భవిష్యత్తులో.